ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సప్తదిన వారోత్సవాలుగా జరుపుకున్నది. వారం రోజుల పాటు నిర్వహించినటువంటి ఈ రథసప్తం వేడుకలు మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా జిల్లా యంత్రాంగం మాత్రం చర్యలు చేపట్టింది. తొలి రోజు మాత్రం హెలికాప్టర్ రైడింగ్ ఏదైతే గత ఏడాది హెలికాప్టర్ రైడింగ్కి నోచుకున్నటువంటి భక్తులకు మాత్రం ఈసారి అదృష్టభాగ్యం కల్పిస్తున్నారు. ఈ రోజు నుండి మొదలు కానున్నటువంటి ఈ జయంతి వేడుకలు 25వ తేదీన ముగియనున్నాయి. కాకపోతే ఈ జయంతి వేడుకలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాలను ఏ విధంగా కొనసాగిస్తున్నారనే విషయం మనతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ చూస్తే కనుక ఎటువంటి కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహించాలి, అవి కూడాను సాధారణ భక్తులకు ఆ స్వామివారి దర్శన భాగ్యం కలగాలి, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వినూత్నమైన రీతిలో జరుగుతున్న ఈ వారోత్సవాలకి ఏ విధమైన చర్యలు? నమస్కారం. ముందుగా సిక్కోల్ రథసప్తమి ఉత్సవాలకి అందరికీ, అంటే శ్రీకాకుళంలో ఉన్న, ఉత్తరాంధ్రలో ఉన్న, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ నేను జిల్లా యంత్రాంగం తరపున ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఒక 7 days ఫెస్టివల్ మనం అనుకున్నాం, బట్ కానీ ఇప్పుడే కొన్ని రోజుల క్రితం ఆనరబుల్ ఎక్స్ మినిస్టర్ గొండు శ్రీ అప్పల్ సూర్యనారాయణ గారు చనిపోవడంతో ఆ 7 రోజుల నుంచి 3 రోజుకి మనం కల్చరల్ ప్రోగ్రామ్స్ వరకు మనం పరిమితమయ్యాం. సో కాబట్టి 23న శోభాయాత్రతో మొదలై ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ మొదలవుతాయి. 22లో చిన్నగా సాయంత్రం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కొన్ని మనం కోడి రమణమూర్తి స్టేడియంలో మనం పెట్టినాం. కానీ కొన్ని ఆర్డర్స్ మనం ముందుగానే ఇచ్చామంటే, హెలికాప్టర్ ఇక్కడ ముందుగానే వచ్చింది, హోటల్ బలూన్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ రోజు నుంచి మొదలవుతాయి. ఇది కాకుండా డ్వాకరా బజార్ అంటే ఫుడ్ స్టాల్స్, ఎగ్జిబిషన్ స్టాల్స్, అది కూడా కోడి రమణమూర్తి స్టేడియంలో, కేఆర్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం నుంచి మొదలవుతాయి. సో ఈరోజు నేను సొంతంగా ఇక్కడ హెలికాప్టర్ రైడ్ ఎలా ఉంది, ఆ ఏర్పాటు చూడడానికి ఇక్కడ వస్తే, ఇక్కడ ఇంకా పబ్లిక్ కొంచెం తక్కువ మంది ఉన్నారు, అదే ఒక అనిపించింది. దయచేసి మీడియా మిత్రుల తరపున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పొద్దున 9 o'clock నుంచి ప్రతిరోజు, ఈ రోజు నుంచి 25 వరకు ప్రతిరోజు పొద్దున 9 నుంచి సాయంత్రం 5-5:30, అంటే లైట్ ఫెయిల్ అయ్యే వరకు 5-5:30 మ్యాక్సిమం వరకు మనం ఈ పవన్ హన్స్ కంపెనీ ద్వారా, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఇక్కడ భక్తులకి అలాగే ప్రజలందరికీ ఈ హెలికాప్టర్ రైడ్ మనం పెడతాం. దాదాపు ఒక 6 to 8 minutesకి ఒక రైడ్ ఉంటుంది. దీనికి మనకి టికెట్ కూడా సులభంగా ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ పెట్టాం. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేయాలంటే కూడా ఇక్కడ వచ్చి టికెట్ బుక్ చేయవచ్చు. టికెట్ బుక్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఒక రకంగా ఎలా చెకింగ్ జరుగుతుంది, ఫ్రిస్కింగ్ కానీ, తర్వాత ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ సైడ్లో పెట్టడం కానీ, ఇది కాకుండా మెటల్ డిటెక్టర్స్తో అన్నీ ఈ చెకింగ్ అయిన తర్వాత ఒక బ్రీఫింగ్ అవుతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, హెలికాప్టర్లో కూర్చున్న తర్వాత ఏమేమి చేయాలి, ఏమేమి మీరు చేయవచ్చు, అది అంతా వాళ్ళకి సులభంగా మనం చెప్తాం. దీని తర్వాత చివరిగా వాళ్ళకి హెలికాప్టర్ రైడ్ అయిన తర్వాత ఒక ఫోటో కానీ, తర్వాత అంటే వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఫోటో, ఫ్రెండ్స్తో పాటు ఫోటో, ఇది కాకుండా వాళ్ళకి మన అంటే టెంపుల్ తరపున, అంతే అరసవల్లి టెంపుల్ తరపున ఒక వాళ్ళకి చిన్న ప్రసాదాలు కానీ అది కూడా మనం ఇస్తాం. లాస్ట్ ఇయర్ కూడా మనం చేస్తాం, అలాగే మనం ఈసారి కూడా కంటిన్యూ చేస్తాం. ఇది కాకుండా కొత్తగా ఈసారి మనం ఒకటి నూతనంగా మనం ట్రై చేస్తామంటే హాట్ ఎయిర్ బలూన్ ఈ రోజు కానీ, లేకపోతే రేపటి నుంచి బహుశా స్టార్ట్ ఉంది, బికాజ్ ఇంకా ఏర్పాటు అవ్వలేదు. సో రేపటి నుంచి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో, కేఆర్ స్టేడియం పక్కనే ఆర్ట్స్ స్టేడియం గ్రౌండ్లో, అక్కడ కూడా హాట్ ఎయిర్ బలూన్ రేపటి నుంచి మొదలవుతుంది. అది కూడా రేపు ఎర్లీ మార్నింగ్, దీనికి ఈ వెదర్కి ఎంత ప్రాబ్లం రాదు. సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ 8 o'clock నుంచి అది మొదలవుతుంది. 8 o'clock నుంచి ఒక 9 o'clock 10 o'clock వరకు, మరీ ఒకసారి సాయంత్రం మళ్ళీ ఒకసారి మొదలవుతుంది. ఆ హాట్ ఎయిర్ బలూన్ అంటే టెదర్ బలూన్, అంటే మళ్ళీ గాలిలో ఎక్కడంతో చోట్ల దూరంలో వెళ్ళిపోకుండా అక్కడే కింద నుంచి పై వరకు వెళ్తుంది, పైన ఒక 5 to 8 minutes మళ్ళీ అక్కడ మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. దీనికి కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున అరకు నుంచి ఆ హాట్ ఎయిర్ బలూన్ ఏజెన్సీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీనికి కూడా టికెట్ ప్రైస్ ఒక 999, అంటే ఒక 1000 రూపాయలు. దీనికి కూడా ఒక టికెట్ ప్రైస్ పెట్టడం జరిగింది. అందరూ మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వెళ్ళి అక్కడ కూడా టికెట్ బుక్ చేసుకొని దీనికి కూడా మీరు ఉపయోగించవచ్చు. ఏడాదికి పెరుగుతున్న భక్తులు తాకిడి నేపథ్యంలో ఒక రోజున ఫెస్టివల్ని 3 రోజులు చేసి జీవో నెంబర్ 291 గత ఏడాది జారీ చేశారు. అవి కూడా సక్సెస్ అయినాయి. ఈసారి మాత్రం 513 జీవోలు జారీ చేసి వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నటువంటి ఆ నిర్వాహకులు దీనికి అన్ఫార్చునేట్లీ వచ్చినటువంటి మాజీ మంత్రి అకాల మరణం. ఈరోజు అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు యథేచ్ఛగా సాగుతూనే 23, 24, 25 మాత్రం శోభాయాత్రతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతున్నాయంటే ఎస్
సో ఇప్పుడు అది మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను, బికాస్ చాలామంది భక్తులు కూడా అడుగుతున్నారు అంటే ఎగ్జాక్ట్గా కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఉంటాయి. 22న కల్చరల్ ప్రోగ్రామ్ చిన్నగా స్టార్ట్ అవుతాయి కేవీ స్టేడియంలో, బట్ కానీ భారీ ఎత్తున 23న మనం ఈ కల్చరల్ ప్రోగ్రామ్ కేవీ స్టేడియంలో మనం స్టార్ట్ చేయబోతున్నాం. బట్ అదే గ్రౌండ్లో ఈ రోజు నుంచినే ఫుడ్ స్టాల్ కానీ ఎగ్జిబిషన్ స్టాల్ కానీ అది మనం మొదలు పెట్టాం. ఎందుకనే పబ్లిక్ కూడా అక్కడ వస్తారు, వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది. ఇది కాకుండా తమ్మం అనే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ మనం 24న మనం తీసుకువస్తున్నాం. ఒక డ్రోన్ షో 23న పెట్టినాం. ఒక 500 డ్రోన్స్తో మంచిగా ఆకాశంలో అరసవల్లి రథసప్తమి గురించి మంచిగా డిస్ప్లే చేస్తూ మన పబ్లిక్ కోసం ఫైర్ వర్క్స్ కానీ లేజర్ షో కూడా అదే రోజు మనం చేయబోతున్నాం. సో కాబట్టి మంచి కల్చరల్తో, మంచి డాన్స్ ఫెస్టివల్తో, మంచి డ్రామాలతో, మంచి గ్రూప్ యాక్టివిటీస్తో మనం ఇది చేస్తున్నాం. ఇది కాకుండా లాస్ట్ ఇయర్ చేసినట్టు మెగా సూర్య నమస్కార కార్యక్రమం 23 పొద్దున మనం చేస్తున్నాము. ఇది కాకుండా ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో స్పోర్ట్స్ ఫెస్టివల్, స్పోర్ట్స్ కాంపిటీషన్ 23rd, 24th 2 రోజు క్రితం మనం చేస్తాం. అది కూడా లాస్ట్ ఇయర్ ఎలా చేసాం అలాగే చేసాం. సో కాబట్టి 22nd సాయంత్రం నుంచి చిన్నగా కల్చరల్ ఫెస్టివల్, బట్ కానీ 23rd మార్నింగ్ నుంచి బహిరంగ అన్ని చోట్ల శ్రీకాకుళంలో రథసప్తమి గురించి ప్రతి ఒక్క చోట్ల లైటింగ్ కానీ, ఫ్లవర్ డెకరేషన్ కానీ, ఇది కాకుండా అక్కడ మన భక్తుల కోసం క్యూ లైన్స్ కానీ అన్ని ఏర్పాటు మనం చూస్తాం. ఇదే ఇంకొకటి మన రథసప్తమి గురించి 100, 200 300, 500 ఈ టికెట్స్ మనం ఆన్లైన్ కూడా మనం పెట్టాం. వాట్సాప్ మిత్ర, దయచేసి అందరూ వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి ఉంది, దీని ద్వారా వాట్సాప్ మిత్ర ద్వారా మీరు ఆన్ ద స్పాట్ బుకింగ్ మీరు ఈ టికెట్కి కూడా మీరు చేయవచ్చు. ఆ బుకింగ్ టికెట్ మీరు అక్కడ సెక్యూరిటీకి చూపిస్తే వాళ్ళు కూడా లోపల ఎంటర్ చేస్తారు. ఇది కాకుండా aptemples.org ఇది ఒక వెబ్సైట్ ఉంది. సో ఆన్లైన్ టికెట్ అక్కడ కూడా బుక్ చేయవచ్చు. ఒకవేళ ఆన్లైన్ ప్రాబ్లం ఉంది, మీరు చేయలేకపోతున్నారు, లేకపోతే మీకు తెలియదు ఎప్పుడు వెళ్తారు అంటే దెన్ అప్పుడు మీరు డైరెక్ట్గా టికెట్ కౌంటర్కి వచ్చి అక్కడ కూడా మీరు టికెట్ కొనవచ్చు. సో కాబట్టి టికెటింగ్ కూడా ప్రాబ్లం ఏం లేదు. లాస్ట్ టైం వీఐపీకి అండ్ డోనర్స్ మధ్యలో క్రిస్ క్రాస్ అవ్వడం వల్ల కొద్దిగా ప్రాబ్లం జరిగింది, కొద్దిగా లేట్ అయింది డోనర్స్కి. ఈసారి ఎక్కడ క్రిస్ క్రాస్ అవ్వదు. ఈసారి అన్ని లైన్స్ ఇండిపెండెంట్గా నడుస్తాయి. మన గర్భగుడి దగ్గర ఇన్ఫ్యాక్ట్ ఒక 6 లైన్స్, లాస్ట్ ఇయర్ అదే ఒక 4, ఈసారి ఒక 6 లైన్స్ మనం పెట్టాం. కాబట్టి లాస్ట్ ఇయర్ 1,20,000 భక్తులు రథసప్తమి రోజు వచ్చారు. ఈసారి సండే అవడం వల్ల, ఆదివారం అవడం వల్ల ఒక 2 లక్షల కూడా దాటిపోతుంది. అది ఒక అంచనాతో ఈ క్యూ లైన్స్ పక్కడబందీగా లోపల వాటర్, బటర్ మిల్క్, ఇది కాకుండా అక్కడక్కడే ఈ మన టీవీలతో లేకపోతే ఎల్ఈడీస్తో లోపల ఏం జరుగుతుంది అంత కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమం వాళ్ళకి చూపించడం అది అంతా జరుగుతుంది. ఇంకొకటి నేను మర్చిపోయాను, సురభి ఒక మంచి రిలీజియస్ అండ్ స్పిరిచువల్ ఒక గ్రూప్ ఉంది. సురభి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా గౌరవించిన ఇది ఒక మన ఆర్గనైజేషన్. కాబట్టి రేపటి నుంచి అంబేద్కర్ భవన్, కేవీ స్టేడియం పక్కన ఉన్న అంబేద్కర్ భవన్ దగ్గర కూడా ఈ సాంస్కృతిక్ కాదు ఒక స్పిరిచువల్ కార్యక్రమాలు వాళ్ళు కూడా చేస్తారు. దయచేసి పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తాను, అది కూడా అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దయచేసి సాయంత్రం 7 గంటల నుంచి అది కూడా మొదలవుతుంది. కాబట్టి మీరు కూడా రేపటి నుంచి అంబేద్కర్ స్టేడియం దగ్గర వెళ్తే, అంబేద్కర్ భవన్ దగ్గర వెళ్తే సూరిబి ప్రోగ్రామ్ కూడా మీరు అందరూ చూడొచ్చు. చూస్తే కనుక వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించే క్రమంలో సూర్య నమస్కారాలు ఏదైతే ఆయన జయంతి వేడుకల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భక్తులు ఆ క్షీరాభిషేక దర్శనం కాదు, నిజరూప దర్శనం చూసేందుకు తన్మయం చెందుతున్నారు. విఐపీలు తాకిడి నేపథ్యంలో సాధారణ భక్తులకు శీఘ్ర దర్శన భాగ్యం కలిగేందుకు ఈసారి ఎటువంటి చర్యలు? ఎస్, సో ఈసారి నేను ముందుగానే చెప్పాను, ఎక్కడ లైన్స్ క్రిస్ క్రాస్ అవ్వదు. సో కాబట్టి 12కి మనకి దర్శనాలు అంటే మన ఈ లోపల కార్యక్రమం, పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. బహుశా 1:30 గంటలకి పబ్లిక్కి కోసం మనం మొదలు పెట్టేస్తాం. మొదలు పెట్టిన తర్వాత నుంచి ఎక్కడ ఆపడానికి లేదు, లైన్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. ఏ వీఐపీ వచ్చినా, ఏ వివిఐపీ వచ్చినా ఎక్కడ లైన్ ఆపడానికి లేదు. ఎందుకనే క్రిస్ క్రాస్ అవ్వట్లేదు ఈసారి, అంతా ఇండిపెండెంట్గా అన్ని లైన్స్ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి భక్తులకి ఎక్కడ ప్రాబ్లం లేదు. లాస్ట్ ఇయర్ మనం మంచిగా ఒక 45 మినిట్స్ లోపల ఫ్రీ లైన్ దర్శనం మనం చేసి చూపించాం. అదే 45 మినిట్స్ ఈసారి 30 నిమిషాలు కూడా మనం తగ్గించగలిగితే బాగుంటుంది. అది కూడా ఆదేశం పోలీస్కి కూడా మనం ఇవ్వడం జరిగింది. విఐపీ వివిఐపీ తాకిడి ఉంటుందని తెలిసి వారి పేసీలకి ఏమైనా ముందుగా ఎంతమంది వస్తారో ఏమైనా ముందుగా ఇంటిమేషన్? ఎస్ అదే అడిగాను, వాళ్ళ నుంచి కూడా ఉంటుంది డెఫినెట్గా, వివిఐపీల నుంచి ఒత్తిడి ఉంటుంది. సో కాబట్టి బట్ కానీ మన దగ్గర గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ మనం ఇవ్వలేకపోతే మనం చెప్తున్నాం ఇవ్వలేకపోతున్నాం, దయచేసి 300 రూపీస్ టికెట్ లేకపోతే 500 రూపీస్ టికెట్ కొనేసి దయచేసి మీరు వెళ్ళడం, వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. బట్ ఉన్న వరకు ఎక్కడ భక్తులు కానీ ఫ్రీ లైన్ 100
విఐపి, డోనర్ ఏ లైన్ ఆపకుండా ఈసారి మనం సులభంగా దర్శనం ప్రతి ఒక్కరికి చేయడానికి మనం చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ. చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు నిర్వహించాలనుకున్నటువంటి రథసప్తం వేడుకలు మాత్రం మిన్నంటే విధంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ రోజు నుండి మొదలు కానున్నటువంటి ఈ రథసప్తం వేడుకలు మాత్రం ఈసారి హెలికాప్టర్ రైడింగ్తో మొదలు కానుంది. ఈ రోజు నుండి 22వ తేదీ వరకు సాధారణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 23వ తేదీన శోభాయాత్ర నిర్వహించి ఆ రోజు నుండి 24, 25వ తేదీ ఈ 3 రోజుల పాటు కూడాను కార్యక్రమాలు మిన్నంటుతాయి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడా కార్యక్రమాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అరసవల్లి జయంతి వేడుకలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన అనుగుణంగానే జిల్లా యంత్రాంగం మాత్రం తగిన ఏర్పాట్లు చేసింది. విఐపి, వివిఐపీల తాకిడుల నేపథ్యంలో ఈసారి సాధారణ భక్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శీఘ్ర దర్శన భాగ్యం కలిగించేందుకు తాము చేసిన ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దోహదపడుతున్నాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మాత్రం 150,000 మంది ఈ స్వామివారి క్షీరాభిషేకంతో పాటు నిజరూప దర్శనాన్ని దర్శించే భాగ్యాన్ని కలిగించాం. ఈసారి రథసప్తమి వేడుక ఆదివారం కావడంతో సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారన్నటువంటి ముందస్తు అంచనాల నేపథ్యంలోనే తదనుకున్నటువంటి ఏర్పాట్లు చేశాం. వివిఐపీలకు మాత్రం వారికి సమయభావాన్ని కూడా కేటాయించాం. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిక్కోలు జిల్లా ఖ్యాతిని ఇనుడింపే విధంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వారం రోజుల పాటు నిర్వహించే ఈ జయంతి వేడుకలు మాత్రం చిక్కోలు జిల్లాలో కొలువు తీరినటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఖ్యాతి ప్రపంచానికే ఇనుడించే విధంగా ఉండబోతున్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.